ఒక యవనస్తుడు ఏం చేశాడనంటే జూకెళ్ళి చూడడానికి వెళ్ళిపోయి ఆ జూలో ఉన్నటువంటి ఒక సింహాన్ని చూస్తూ చూస్తూ జారి లోపల పడిపోయాడు. సింహం ఉన్న దాంట్లో పడిపోయాడు. ఇప్పుడు అతడు ఏం ఏం చేయబడతాడు చెప్పండి? ఇప్పుడు అతడు ఏం చేయబడతాడు? చంపబడతాడు. దేని చేతిలో? ఒక మృగము చేతిలో చంపబడతాడు. ఒక క్రూర మృగము చేతిలో చంపబడతాడు. అవునా కదా? దాని ప్రెమిసెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత, దాని ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక క్రూర మృగం వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. ఎందుకంటే దాంట్లోకి పడిపోయినప్పుడు చంపే అధికారం కూడా దానికి ఉంది. అందుకే ఏం చేసామంటే దాంట్లోకి వెళ్ళొద్దు. దాంట్లోకి వెళితే మీరు మరణంలోనికి వెళ్ళినవారు, దాంట్లోకి వెళితే మీరు చావులోకి వెళ్ళినవారు, దాంట్లోకి వెళితే మీ జీవితం అంతమైపోద్ది. మనం వెళ్ళకూడని ప్రాంతంలోనికి వెళ్ళిపోతే మనం చచ్చిపోతాం. ఒక సింహపు బోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఒక పులి దగ్గరికి మనం పడిపోయిన తర్వాత మనం ఏం చేయబడతాం? చంపబడతాం. కానీ అద్భుత రీతిలో ఏం చేశాడంటే ఆ జూలో ఉన్నటువంటి పని చేసేటటువంటి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆ సింహము నుండి ఆ యవనస్తుని కాపాడాడు. ఏం చేశాడు? ఆ సింహము నుండి యవనస్తుని కాపాడాడు. అప్పుడు అందరూ ఏం చెప్పారంటే చచ్చిపోతుండేవాడు, కానీ ఏం చేయబడ్డాడు? రక్షింపబడ్డాడు. ఏం చేయబడ్డాడు? రక్షింపబడ్డాడు. ఒకవేళ అతడు కనుక లోపల పడకపోయి ఉంటే చెప్పండి, ఒకవేళ అతడు కనుక కాలు జారి ఆ సింహం ఎదుట పడకపోయి ఉంటే రక్షింపబడాల్సిన అవసరత లేదు. ఆ పదానికి అసలు అక్కడ వాడాల్సిన అవసరత లేదు. అందుకే మనము కూడా పాపములో పడిపోయాం. అపవాది అయిన క్రూర మృగము మనల్ని చంపాలని వాడు కాసుకొని ఉండగా, మనలను మరణానికి లాక్కొని వెళ్ళాలని వాడు కాసుకొని ఉండగా, మన ఆశ్రయపురమైన దేవుడు మన రక్షకుడిగా వచ్చి ఆ క్రూర మృగమైనటువంటి అపవాది నుండి, ఆ క్రూర మృగమైనటువంటి ఆ భయంకరమైన అపవాది నుండి, ఆ శక్తి కలిగినటువంటి అపవాది నుండి, సాతాను నుండి, వాడి మరణము నుండి, వాడి తంత్రముల నుండి మనల్ని రక్షించి ఏం చేశాడట? మనలను కడిగి పవిత్రపరిచి ఏమిచ్చాడు? చావవలసిన మనకు బ్రతుకు అని చెప్పి జీవితం ఇచ్చాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచు. బ్రతుకు అని జీవితం ఇచ్చాడు. అంటే మనం దేంట్లోకి వచ్చాం? ఇప్పుడు ఆశ్రయపురంలోకి వచ్చాం. దేంట్లోకి వచ్చాం? ఆశ్రయపురంలోకి వచ్చాం. ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో, ఎవరైతే రక్షణలో లేరో, ఎవరైతే ఇదిగో దేవుని ఎదుట ఇంకా పాపాలు ఒప్పుకోలేదో, ఎవరైతే ప్రభు బలలో లేరో, వాళ్ళందరూ ఎక్కడ లేరో తెలుసా? ఆశ్రయపురంలో లేరు. వాళ్ళు ఎక్కడున్నారు? ఆశ్రయపురం వెనకాల ఉన్నారు. ఎక్కడున్నారు? ఆశ్రయపురంకి దూరంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఆశ్రయపురం అట దినదినానికి ఎక్కడికి వస్తుందట? సమీపంగా వస్తుందట. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచు. ఆశ్రయపురం దగ్గర ఇదిగో సమీపానికి వస్తుంది. అర్థమేంటి చెప్పండి? ఈ మధ్యకాలంలో సువార్త చెప్పడానికి దేవుని నామాన్ని గుర్తెరగని వారి యొద్దకు మనం పోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకి ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు. ఆశ్రయపురంలోనికి మేము రావాల్సిన అవసరం మాకు లేదు. ఇలాగే చచ్చిపోతాం. ఈ మరణమే బాగుంది, ఈ జీవితమే బాగుంది, ఈ పాపమే బాగుంది.